చెన్నైలో స్టార్ వార్స్ ఆసక్తి రేపుతున్నాయి. హార్డ్ హిట్టర్స్, స్టార్ స్పిన్నర్ల మధ్య పోరు మరో లెవెల్లో ఉండబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్కు స్పిన్ సవాల్ తప్పేలా లేదు. రెండో క్వాలిఫైయర్కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్లో బ్యాటింగ్ అంత ఈజీ ఏమీ కాదు. స్పిన్నర్లను సమర్థంగా ఫేస్ చేయడమే కీలకం. సీజన్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇప్పటి వరకు మరో లెవెల్ చూపించారు. దూకుడైన ఆట తీరుతో రెచ్చిపోయారు. ఐపీఎల్ 17 సీజన్లో డేంజర్ ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ కలిసి సీజన్లో 72 సిక్స్లు కొట్టారు. 96 ఫోర్లు బాదారు. ఓపెనర్లు ఇద్దరు మాత్రమే కాదు, క్లాసన్ కూడా డేంజర్ బ్యాటరే. ఎక్స్ప్లోజివ్ ఆట తీరుకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కేరాఫ్గా మారాడు. సీజన్లో ఒక్కడే 34 సిక్స్లు కొట్టాడు. అయితే పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తే ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు విధ్వంసమే సృష్టిస్తారు. కానీ అవతలి వైపు చాహల్, అశ్విన్ ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్కు ఈ స్పిన్ జోడీ కీలకంగా మారింది. పైగా రెండో క్వాలిఫైయర్కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్ స్టేడియం అశ్విన్కు హోమ్ గ్రౌండ్. చిన్నప్పటి నుంచి చెపాక్ గురించి అవగాహన ఉంది. దీంతో చెన్నైలో అశ్విన్ ఎదుర్కోవడం ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి అంత ఈజీ ఏమీ కాకపోవచ్చు. చాహల్ కూడా తక్కువేమీ కాదు. దేశంలోనే బెస్ట్ లెగ్ స్పిన్నర్ అనటంలో ఎలాంటి డౌట్ లేదు. సీజన్లో చాహల్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. అంచనాలకు తగినట్టుగానే బౌలింగ్ చేస్తున్నాడు. సీజన్లో ఇప్పటివరకు చాహల్ 18 వికెట్లు దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు. 14 మ్యాచ్ల్లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కీలక వికెట్లు తీసిన ఊపులో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ పేస్ విభాగం కూడా బలంగానే కనిపిస్తోంది. బౌల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ దూకుడు మీదున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్కు మాత్రం సరైన స్పిన్ ఆప్షన్ కనిపించడం లేదు. మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్ ఎంతవరకు బంతితో మాయ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. 7 మ్యాచ్లాడిన మయాంక్ మార్కండే 8 వికెట్లు దక్కించుకున్నాడు. 14 మ్యాచ్లాడిన షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు మాత్రమే సాధించాడు. పేస్ బౌలర్ నటరాజన్కు చెన్నై హోమ్ గ్రౌండే. చెపాక్లో నటరాజన్కున్న అనుభవం సన్ రైజర్స్ హైదరాబాద్కు కలిసి రానుంది. భువనేశ్వర్ ఎక్స్పీరియన్స్ కూడా ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఉప్పల్, ఢిల్లీ, బెంగళూరులో మాదిరిగా చెపాక్లో భారీ స్కోర్లు కొట్టే అవకాశం ఉండదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హార్డ్ హిట్టర్స్ కూడా చెమటోడ్చక తప్పదు అంటున్నారు.